ప్రభావతికి ఒంట్లో బాగోకపోవటంతో మంచం మీద పడుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తన దగ్గరే ఉంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో మీనా అక్కడికి వచ్చి, "ఇదిగోండి అత్తయ్య ఈ జ్యూస్ తాగండి మీకు తగ్గిపోతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా కూర్చొని, "ఏంటి జ్యూసా?" అని చెప్పేసైతే తులుక్కున లెగుస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి జ్యూస్ అంటే ఇంత భయపడి హడలేచావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "నేను ఆ జ్యూస్ తాగే కదా నా కడుపులో గడబిడ అయిపోయి ఇలా ఈ పరిస్థితికి వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా, "ఇదిగోండి ఈ జ్యూస్ తాగండి మీకు నయమైపోతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "ఏది ఇలా ఇవ్వు" అని చెప్పేసైతే ఆ జ్యూస్‌ని వాసన చూస్తూ ఉంటుంది. "ఏంటి పసరు వాసన వస్తుంది" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, "మీరు ఈ జ్యూస్ తాగితేనే మీకు తగ్గుతుంది లేదంటే తగ్గదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "అదేంటే అయినా నేను ఏం తాగానో నీకు తెలియకుండానే ఇది తాగితే తగ్గిపోతుంది అని అంటున్నావు. అసలు నీకు ఎలా తెలుసు నాకు ఇది తగ్గిపోతుందని" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం, "అవును ఆ జ్యూస్ మీరు తాగడానికి గల కారణం నేనే కదా! అయినా నేను అది మా ఆయన కోసమని చేశాను. మీరు తాగేశారు. అందుకే మీకు ఇలా అయ్యింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతారు. అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "ఏంటి వాడి కోసమని చేశావా? అది నేను తాగానా? అయినా అందులో ఏం కలిపావే బాబు? నా కడుపు మొత్తం గడబిడ అయిపోయింది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే, "అందులో నేను కాస్త మందు కలిపాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "ఏంటి మందు కలిపావా?" అని చెప్పేసైతే అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.